వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. 19వ శతాబ్దానికి ముందు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ సామ్రాజ్య విస్తరణ మరియు వ్యాపారాలను ఎవరికి వారు ఇండివిడ్యువల్గా చేసుకునేవారు. ఒక విధంగా ఈ సామ్రాజ్య విస్తరణ అనేది ఐరోపా దేశాల నుండి మొదలవుతుంది. 20వ శతాబ్దం వచ్చే నాటికి ఐరోపాలోని అనేక దేశాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా, సైనిక పరంగా బలపడటం మరియు జరిగిన అనేక పెనుమార్పులు ఒకరి నీడను ఒకరు చూసి వెలికిపడేలా చేయడమే మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది పలికింది. ఐరోపాలో ఉద్భవించిన ఈ ప్రపంచ మొదటి యుద్ధం 1914 జూలై 28 నుండి 1918 నవంబర్ 11 వరకు జరిగింది. దీనిని మహాయుద్ధం, గ్రేట్ వార్ అని అంటారు. అన్ని యుద్ధాలను ముగించే యుద్ధం అని కూడా పిలుస్తారు. ఇది చరిత్రలో జరిగిన అతి పెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులు మరణించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన అనేక పరిణామాలను క్లుప్తంగా ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 18వ శతాబ్దం వరకు చిన్న చిన్న రాజ్యాలు, చక్రవర్తులు, వాళ్ళ కింద సామంతరాజులుగా ఉండే సామ్రాజ్యాలు కాలక్రమేణా బలమైన శక్తులుగా ఎదిగి వాళ్ళ వ్యాపార అభివృద్ధి మరియు సామ్రాజ్యవాద కాంక్షతో సైనిక శక్తిని, సముద్ర మార్గాలలో రవాణా కోసం నావికా దళం అభివృద్ధి చెందటం, సరికొత్త రవాణా వ్యవస్థలను, కొత్త ఆయుధాలను ఆవిష్కరించడంలో దృష్టి సారించారు. అవి తమ సామ్రాజ్యాలను విస్తరించడంతో పాటు శత్రుపక్షాలను నివారించడంతో జరిగిన ప్రయత్నాల క్రమంలోనే మొదటి ప్రపంచ యుద్ధం ఆవిష్కరించింది. ముఖ్యంగా యూరప్ ఖండంలోని బ్రిటన్, జర్మనీ, రష్యా తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలను కలుపుకొని పెద్ద సామ్రాజ్యాలుగా ఏర్పాటు చేసుకోవటం వంటి పరిణామాలు వాళ్ళ మధ్య జరిగిన ఆధిపత్య పోరులో భాగమే ఈ మొదటి ప్రపంచ యుద్ధం. 19వ శతాబ్దం చివరి నాటికి యూరప్ ఖండంలో బ్రిటన్ ఆర్థికంగా, పారిశ్రామికంగా, సైనిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. అదే సమయంలో రష్యా మరియు జర్మనీలు కూడా ఆర్థికంగా, పారిశ్రామికంగా మరియు సైనికంగా కూడా బలపడటం బ్రిటన్కు కలవరానికి గురిచేసింది. 1848 ఆ ప్రాంతంలో జర్మనీలో జరిగినటువంటి కొన్ని మార్పులు జర్మనీని మరింత బలమైన శక్తిగా మార్చింది. మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి నాంది 1848లో జరిగిన విప్లవాలుగా చెప్పవచ్చు. 1845లో జరిగిన విప్లవాలను కొన్ని దేశాల్లో ప్రజల వసంతకాలం లేదా దేశాల వసంతకాలం అని పిలుస్తారు. 1848 నుండి 1849 వరకు 1 సంవత్సర కాలం కంటే ఎక్కువ ఐరోపా అంతటా విప్లవాలు జరిగాయి. పాత రాజరికపు నిర్మాణాలను తొలగించి స్వతంత్ర దేశ రాజ్యాలను సృష్టించే లక్ష్యంతో ఈ విప్లవాలు జరిగాయి. జనవరి 1848లో ఇటలీలో విప్లవం ప్రారంభమై ఆ తరువాత విప్లవాలు యూరప్ ఖండం అంతా వ్యాపించాయి. 50కి పైగా దేశాలు ఈ విప్లవాలకు ప్రభావితమయ్యాయి. ప్రభుత్వము మరియు ప్రజలు ప్రజాస్వామ్యంలో మరింత భాగస్వామ్యం కోసం డిమాండ్లు, పత్రికా స్వేచ్ఛ కోసం డిమాండ్లు, ఆర్థిక హక్కుల కోసం కార్మిక వర్గాలు చేసిన ఇతర డిమాండ్లు, జాతీయవాదం పెరగడం, సామూహిక ఆకలి, వలసలు మరియు ప్రజలలో అశాంతిని ప్రేరేపించింది. సంస్కర్తలు, మధ్యతరగతి వారు, ఉన్నత వర్గాలు మరియు కార్మికులు తాత్కాలికంగా ఏర్పడిన సంకీర్ణాలపై తిరుగుబాటు చేయడం జరిగింది. అనేక విప్లవాలు ఆ తరువాత అణిచివేయబడ్డాయి. ఆ విప్లవాలలో 10,000 మంది ప్రజలు చంపబడ్డారు మరియు ఇంకా ఎక్కువ మంది దేశ బహిష్కరణకు గురయ్యారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు హంగేరీలో భూస్వాములు మరియు పెత్తందారుల బానిసత్వ వ్యవస్థల నుండి ప్రజలు విముక్తి పొందారు. డెన్మార్క్లో మరియు నెదర్లాండ్లో రాజరికం అంతమై ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్, ఇటలీ, ఆస్ట్రియన్ సామ్రాజ్యాల్లో
ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 19వ శతాబ్దం చివరి నాటికి యునైటెడ్ కింగ్డమ్, రష్యన్ సామ్రాజ్యం మరియు మూడవ అతిపెద్ద ఆస్ట్రియా సామ్రాజ్యం ఏర్పడింది. 1870-71లో ఫ్రాన్స్ మరియు జర్మనీల మధ్య జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్పై విజయం సాధించిన జర్మన్ తన రాష్ట్రాలన్నీ ప్రధానంగా జర్మనీ మాట్లాడే 39 రాష్ట్రాలు కలిపి జర్మనీ సామ్రాజ్యాన్ని ఇంపీరియల్ జర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. యూరోపియన్ ఖండంలో ఏర్పడిన బ్రిటన్, రష్యా, జర్మనీ మరియు ఆస్ట్రియా బలమైన సామ్రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఆ సామ్రాజ్యాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరు మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది పలికాయి. ఫ్రాన్స్ను ఏకాకి చేసేందుకు ఆస్ట్రియా, రష్యా మరియు జర్మన్ చక్రవర్తులు ఏకమయ్యారు. ఆ తరువాత 1977-78 మధ్య రష్యా, టర్కిష్ మధ్య జరిగిన యుద్ధంలో రష్యా విజయం సాధించింది. ఆ విజయం పట్ల జర్మనీ చాలా ఆందోళన చెందింది. ఆ ఆందోళనతో ఆస్ట్రియాతో కలిపి 1879లో జమిలీ కూటమిని ఏర్పాటు చేశాయి. ఆ తరువాత 1882లో ఇటలీ కూడా దీనిలో చేరడంతో అది ట్రిపుల్ అలయన్స్, త్రిముఖ కూటమి అయ్యింది. వాటి యొక్క ప్రాథమిక ఉద్దేశం 3 రాచరిక శక్తుల మధ్య సహకారాన్ని పెంపొందించడం, ఫ్రాన్స్ను ఏకాకి చేయడం మాత్రమే. మొదటి ప్రపంచ యుద్ధానికి మొదటి ఆరంభం. అప్పటి వరకు తమ సొంత సామ్రాజ్యాలను ఏర్పరచుకున్న దేశాలు యూరప్ ఖండంలో ఇతర సామ్రాజ్యాలతో కలిసి కూటమిగా జతకట్టడం. ఆస్ట్రియా హంగరీతో కలిసి 1879లో జమిలీ కూటమిని ఏర్పాటు చేసింది జర్మనీ. ఆ తరువాత 1882లో ఇటలీ కూడా ఆ దేశాలతో కలిసి రావడంతో అవి 3 కలిసి ట్రిపుల్ అలయన్స్ కూటమిని ఏర్పాటు చేసుకున్నవి. అప్పటికి ఆ కూటమి యొక్క లక్ష్యం ఫ్రాన్స్ దేశాన్ని ఒంటరి చేయడం మాత్రమే. కలిసి యుద్ధాలు చేయాలి అనే నిబంధన ఏమీ పెట్టుకోలేదు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జర్మనీ, ఆస్ట్రియా మరియు ఇటలీతో కలిసి ట్రిపుల్ అలయన్స్ కూటమిని ఏర్పాటు చేసిన తర్వాత బ్రిటన్ ఉలిక్కిపడింది. అప్పటి వరకు ఒంటరిగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న బ్రిటన్ మొట్టమొదటిసారిగా 1980లో రష్యాతో సంప్రదింపులు జరిపింది. ఆ ప్రయత్నం తెలుసుకున్న జర్మనీ రష్యాతో కలిసి రహస్యంగా రీఇన్సూరెన్స్ ఒప్పందాన్ని చేసుకుంది. ఆ ఒప్పందం యొక్క నిబంధన ఏమిటంటే, ఇరు దేశాలలో ఏ దేశం పైన లేదా ఆ దేశం ఇతర దేశాలతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంకొక దేశం న్యూట్రల్గా ఉండాలి, కానీ యుద్ధంలో పాల్గొనకూడదు. 1984లో జర్మనీ ఐరోపా వెలుపల అనేక వలసలను స్థాపించడం ప్రారంభించింది. జర్మనీ ఏకీకరణ తర్వాత కాలంలో చక్రవర్తి మొదటి విలియం విధానం జర్మనీ స్థానాన్ని మిత్ర దేశాల సహాయంతో ఒక గొప్ప జాతిగా బదిలీపరచడం. అయితే రెండో విలియం పాలనలో జర్మనీ ఇతర ఐరోపా దేశాల వలె ఒక సామ్రాజ్యవాద విధానాన్ని అనుసరించడం పొరుగు దేశాలతో ఘర్షణకు దారితీసింది. 1890లో జర్మనీకి కొత్త ఛాన్సలర్ కైజర్ విల్హెల్మ్ రష్యాతో చేసుకున్న రీఇన్సూరెన్స్ ఒప్పందాన్ని రద్దు చేశాడు. దీనితో రష్యా ట్రిపుల్ అలయన్స్కు వ్యతిరేకంగా ఫ్రాన్స్తో 1894లో ఫ్రాంకో రష్యన్ కూటమిని ఏర్పాటు చేసుకుంది. అదే సమయంలో 1904లో ఫ్రాన్స్ బ్రిటన్తో కలిసి ఎంటెడ్ కార్డియల్ అనే ఒప్పందాన్ని చేసుకుంది. ఆ తరువాత 1907లో రష్యా బ్రిటన్తో కలిసి ఆంగ్లో రష్యన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు అధికారిక పొత్తులను కలిగి ఉండవు, కానీ దీర్ఘకాలిక రాజ్యాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఫ్రాన్స్ కానీ రష్యా కానీ ఏదైనా ఘర్షణలో ఇరుక్కుంటే అందులో బ్రిటన్ జోక్యం చేసుకునే వీలుగా ఈ ఒప్పందాలు కల్పించాయి. ఈ 3 ఒప్పందాలను కలిపి ట్రిపుల్ ఎంటెడ్ అని పిలుస్తారు. ఈ విధంగా ప్రపంచంలో బలమైన శక్తులు బ్రిటన్, రష్యా మరియు ఫ్రాన్స్ కలిసి ట్రిపుల్ ఎంటెడ్ కూటమిని ఏర్పాటు చేశాయి. అంతకు ముందు జర్మనీ, ఆస్ట్రియా మరియు ఇటలీతో కలిపి ట్రిపుల్ అలయన్స్ కూటమిని ఏర్పాటు చేశాయి. ఆ విధంగా యూరప్ ఖండంలోని బలమైన శక్తులు 2 కూటములుగా ఏర్పడ్డాయి. ఆ కూటముల యొక్క ముఖ్య ఉద్దేశం తమ దేశాల మధ్య ఉన్న సంబంధాలను బలపరుచుకోవడం, అంతేకాని యుద్ధం చేయడం వాటి లక్ష్యం కాదు. తదనంతర కాలంలో ట్రిపుల్ ఎంటెడ్కు మిత్రపక్షాలని, ట్రిపుల్ అలయన్స్కు కేంద్ర శక్తులు అని పేర్లు వచ్చాయి. ఐరోపా ఖండంలో 2 బలమైన కూటములు ఏర్పడిన తర్వాత మారిన పరిస్థితులను నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. 1914 ముందు
ప్రపంచంలో బలమైన శక్తులు ట్రిపుల్ ఎంటిటీ మరియు ట్రిపుల్ అలయన్స్ 2 కూటములుగా ఏర్పడ్డాయి. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ట్రిపుల్ అలయన్స్గా ఒకవైపున, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ ట్రిపుల్ ఎంటిటీగా మరొక గ్రూపు ఏర్పడ్డాయి. అప్పటి వరకు ఇండివిజువల్గా తమ వ్యాపార అవకాశాలను, సామ్రాజ్యాలను విస్తరించుకుంటున్న దేశాలు కూటములు కట్టి ఒకరికి ఒకరు సహకరించుకుంటూ శత్రు కూటములకు విరుద్ధంగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఓటోమన్ సామ్రాజ్యం, ఇది చరిత్రలో మరొక బలమైన సామ్రాజ్యం. చారిత్రాత్మకంగా మరియు వ్యవహారికంగా టర్కీ సామ్రాజ్యం అని దీనిని పిలుస్తారు. ఇది 14వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ఆగ్నేషియా, ఐరోపా, పశ్చిమాసియా మరియు ఉత్తర ఆఫ్రికాలో చాలా వరకు విస్తరించి ఉన్న సామ్రాజ్య రాజ్యం. 1912-13లో బల్గేరియా, సెర్బియా, గ్రీస్, మోంటెనెగ్రో దేశాలు ఒట్టోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడి మొదటి బాల్కన్ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ఫలితంగా ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న యూరోపియన్ భాగాలు దాదాపుగా విభజించబడ్డాయి. తదనంతరం బల్గేరియా మరియు సెర్బియా, గ్రీన్ల మధ్య ఏర్పడిన అగాధాలు, సంఘటనలు బల్గేరియా వారిపై దాడి చేయడంతో రెండవ బాల్కన్ యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో బల్గేరియా కుప్పకూలిపోయింది. ఒట్టోమన్ సామ్రాజ్యం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తాను కోల్పోయిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో జరిగిన సంఘటనల ఫలితమే మొదటి ప్రపంచ యుద్ధం. ఆ తర్వాత క్రమంలో 1914 జూన్లో ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యానికి వారసుడైన ఆర్చ్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ బోస్నియా రాజధానిలో హత్య చేయబడ్డాడు. ఓ యుగోస్లావియాకి చెందిన 6 హంతకులు అతన్ని హత్య చేశారు. ఈ హత్య యొక్క రాజకీయ లక్ష్యం ఆస్ట్రియా హంగేరీ ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి స్వాధీనం చేసుకున్న దక్షిణ ప్రావిన్స్లను తిరిగి స్వాధీనం చేసుకుంటూ ఆ తర్వాత వాటిని యుగోస్లావియాలో కలపడం. ఈ హత్య ఆస్ట్రియా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ల మధ్య 1 నెల రోజుల పాటు దౌత్యపరమైన చర్చలకు దారితీసింది. దీనినే జులై సంక్షోభం అంటారు. ఆర్చ్డ్యూక్ను హత్య చేసిన కుట్రలో సెర్బియన్ అధికారులు పాల్గొన్నారని ఆస్ట్రేలియా విశ్వసించింది. బోస్నియాలో సెర్బియన్ల జోక్యాన్ని శాశ్వతంగా అంతం చేయాలనుకుంది. 1914 జులై 28న హత్య జరిగిన 1 నెల తర్వాత ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. ఒట్టోమన్ సామ్రాజ్యము, ఆస్ట్రియాల మధ్య జరిగిన సంఘటనల ప్రతిరూపమే మొదటి ప్రపంచ యుద్ధం. 1914 జూన్ 28న ఆస్ట్రియా సామ్రాజ్యానికి వారసుడిని బోస్నియా రాజధానిలో హత్య చేయబడిన తర్వాత ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. ఒక విధంగా మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది ఈ సంఘటనగా చెప్పుకుంటారు. ఆ సమయంలో రష్యా ఆస్ట్రియాకి వ్యతిరేకంగా సెర్బియాకు తన మద్దతును ప్రకటించింది. పాక్షికంగా సైనిక సమైక్యను కూడా ప్రకటించింది. ట్రిపుల్ అలయన్స్ కూటమి సభ్యదేశమైన ఆస్ట్రియాకి మద్దతుగా జర్మనీ రష్యాపై యుద్ధం ప్రకటించింది. అదే సమయంలో ట్రిపుల్ ఎంటిటీ కూటమిలోని సభ్యదేశమైన ఫ్రాన్స్ రష్యాకు మద్దతుగా సమీకరణను ప్రకటించింది. బ్రిటన్, రష్యా మరియు ఫ్రాన్స్తో చేసుకున్న ట్రిపుల్ ఎంటిటీ ఒప్పందం కారణంగా 1914 ఆగస్టు 4న బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది. ఆగస్టు 6న ఆస్ట్రియా కూడా రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఆగస్టు 12న బ్రిటన్, ఫ్రాన్స్లు కూడా కలిపి ఆస్ట్రియాపై యుద్ధం ప్రకటించాయి. ఆ విధంగా మొదటి ప్రపంచ యుద్ధం నాంది పలికింది. ఒక విధంగా ఐరోపా ఖండంలోని దేశాల మధ్య ఏర్పడిన సంఘటనలు మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది పలికాయి. ఐరోపా ఖండంలో మొదలైన యుద్ధం ఆ తరువాత ఆసియా ఖండంలో కూడా విస్తరించడం జరిగింది. ఆగస్టు 23న జపాన్ బ్రిటన్తో కలిపి చైనా పసిఫిక్లోని జర్మనీ స్థావరాలను ఆక్రమించుకుంది. జర్మనీ, ఆస్ట్రియా ఒకవైపున, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ మరొక వైపు నుంచి యుద్ధం ప్రారంభించగా ఆసియా నుండి జపాన్ కూడా ఆ కూటమికి మద్దతుగా జర్మనీపై యుద్ధం ప్రారంభించింది. తదనంతర కాలంలో ట్రిపుల్ ఎంటిటీకు మిత్రపక్షాలని, ట్రిపుల్ అలయన్స్కు కేంద్ర శక్తులు అని పేర్లు వచ్చాయి. ట్రిపుల్ అలయన్స్ యొక్క ఉద్దేశం ఆత్మరక్షణే కానీ దాడి చేయడం కాదు. ఈ కారణం వల్లే 1915 వరకు ఇటలీ యుద్ధంలో పాల్గొనలేదు. ఆ తరువాత ఆస్ట్రియా ఉన్న విభేదాల కారణంగా అది ట్రిపుల్ అలయన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిందని కారణం చెబుతూ ఇటలీ అలయన్స్ నుండి బయటికి వచ్చి మిత్రపక్షాలు
కూటమిలో చేరి యుద్ధంలో పోరాడింది. అప్పటి వరకు ట్రిపుల్ అలయన్స్ తో ఉన్న ఇటలీ జర్మనీకి వ్యతిరేకంగా మిత్రరాజ్యాల కూటమిలో చేరింది. సెంట్రల్ పవర్స్ కూటమి నుండి జర్మనీ మరియు ఆస్ట్రియా మిగిలాయి. మిత్రపక్షాల తరపున బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ వంటి దేశాలు జతకట్టాయి. ప్రపంచంలోని దేశాలన్నీ కలిసి 2 కూటములుగా ఏర్పడ్డాయి. సెంట్రల్ పవర్స్, సెంట్రల్ ఎలియన్స్. ఆ 2 కూటములు తర్వాత కాలంలో మరికొన్ని దేశాలు చేరడంతో విస్తరించాయి. ఇటలీ, జపాన్, అమెరికా మిత్ర రాజ్యాలుగా చేరాయి. బల్గేరియా 1915లో సెంట్రల్ పవర్స్ లో చేరింది. గ్రీస్ 1917లో మిత్ర రాజ్యాలలో చేరి బాల్కన్ యుద్ధాన్ని విస్తరించింది. అమెరికా మొదట్లో తటస్థంగా ఉన్నప్పటికీ అది మిత్ర రాజ్యాలకు యుద్ధ సామాగ్రిని అందించే ముఖ్యమైన సరఫరాదారుడిగా మారింది. చివరికి జర్మనీ నావికాదళం అమెరికన్ వర్తక నౌకలను ముంచివేసిన తర్వాత అమెరికా యుద్ధం చేయడానికి మెక్సికోను జర్మనీ ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుందని తెలియడంతో 1917 ఏప్రిల్ 6న అమెరికా జర్మనీపై యుద్ధం ప్రకటించింది. అమెరికన్ దళాలు 1918 మధ్యకాలానికి కానీ పెద్ద సంఖ్యలో యుద్ధంలో దిగలేకపోయాయి. రష్యాలో 1917 ఫిబ్రవరి విప్లవం తర్వాత జార్జిస్ట్ నిరంకుశత్వాన్ని తొలగించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. యుద్ధం వల్ల జరిగిన పరిణామాలు రష్యా ప్రజలలో అసంతృప్తిని రగిల్చింది. అది అక్టోబర్ విప్లవానికి మరియు సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పడటానికి తోడ్పడింది. రష్యాలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం మార్చి 3, 1918న సెంట్రల్ పవర్స్ దేశాలు జర్మనీ, ఆస్ట్రేలియా, బల్గేరియా కూటమితో ఒక ప్రత్యేకమైన శాంతి ఒప్పందాన్ని చేసుకుంది. దీనితో మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా యొక్క ప్రమేయం ముగిసింది. ఈ సంఘటన జర్మనీ తమ దళాలను తూర్పు నుండి పశ్చిమ రంగానికి పెద్ద సంఖ్యలో బదిలీలు చేయడానికి వీలైంది. దీని ఫలితంగా 1918లో జర్మనీ దాడి జరిగింది. ఆ దాడి తొలుత విజయవంతమైంది కానీ నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంలో విఫలమైంది. మిత్ర రాజ్యాలు తమ 100 రోజుల దాడిలో జర్మనీని వెనక్కినట్టాయి. 1918 సెప్టెంబర్ 29న యుద్ధ విరమణపై సంతకం చేసిన మొట్టమొదటి సెంట్రల్ పవర్ బల్గేరియా. ఆ తరువాత అక్టోబర్ 30న ఓటోమన్ సామ్రాజ్యం లొంగిపోయి మాడ్రోస్ కాల్పుల విరమణపై సంతకం చేసింది. అక్టోబర్ 4న ఆస్ట్రియా సామ్రాజ్యం కాల్పుల విరమణను అంగీకరించింది. జర్మనీ మిత్రదేశాలు ఓడిపోవటం, దేశంలో తిరుగుబాటు, మిలిటరీ ఇకపై పోరాడడానికి ఇష్టపడకపోవడంతో వగైరాలతో కైసర్ విలియమ్స్ నవంబర్ 9న పదవీచ్యుతుని చేశారు. 1918 నవంబర్ 11న జర్మనీ కాల్పుల విరమణపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచంలోని రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వాతావరణంలో ఒక ముఖ్యమైన మలుపు. రెండవ పారిశ్రామిక విప్లవానికి గుర్తుగా ఈ యుద్ధాన్ని పరిగణిస్తారు. యుద్ధం దాని తక్షణ పరిణామాలు అనేక విప్లవాలు, తిరుగుబాటును లేవనెత్తాయి. బిగ్ ఫోర్ బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. 1919 ప్యారిస్ సదస్సులో అంగీకరించిన వరుస ఒప్పందాల ద్వారా ఓడిపోయిన దేశాలపై తమ నిబంధనలను విధించాయి. వీటిలో ప్రసిద్ధమైనది జర్మనీ ఓటమిని అంగీకరించిన వైర్లెస్ ఒప్పందం. అంతిమంగా యుద్ధం ఫలితంగా ఆస్ట్రియా, జర్మనీ, ఓటోమన్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యాలు ఉనికిలో లేకుండా పోయాయి. వాటి అవశేషాల నుండి అనేక కొత్త దేశాలు వెలుగు చూశాయి. అయితే మిత్ర దేశాలు విజయం సాధించినప్పటికీ భవిష్యత్ యుద్ధాలు నివారించడానికి నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 20 సంవత్సరాల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.